గానీ పురుషుల కాడ అధికంగా వసూలు చేసి మహిళలకు ఫ్రీ బస్ పెట్టిండు అంతే. అంటే ఒక కుటుంబంలో ఒకరికి మేలు చేసావు, ఇంకొకరికి అన్యాయం చేసావు. ఒకరి కాడ దోచుకుంటున్నావు, ఇంకొకరికి పెడతాను. ఆ ఫ్రీ బస్ ఎవరు పెట్టమన్నారు? ఏమి హామీలు ఇచ్చి నువ్వు అధికారంలోకి వచ్చి నువ్వు ఏ హామీలు నెరవేర్చినవు ఇప్పటికి? ఒక్కసారి నువ్వు అక్కడ కూర్చొని సెటరేట్ లో కూర్చొని మాట్లాడడం కాదు, ఒకసారి పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడు. అందరు నేను ఇస్తూ అని ఊస్తున్నారు. మహిళలకి 2500 పింఛన్ ఇస్తానన్నావు, ఒంటరి మహిళలకి ఏది ఎక్కడిచ్చావు? వికలాంగులకు పింఛన్ పెంచుతానన్నావు, ఇచ్చావా? వృద్ధులకు పింఛన్ పెంచుతానన్నావు, ఇచ్చావా? ఏ హామీలు నెరవేర్చావు? నీ వాళ్ళు పబ్లిక్ లోకి ఏ మొహం పెట్టుకొని వచ్చి మళ్ళీ నువ్వు ఓట్లు ఏమని అడుగుతారే పబ్లిక్ లోకి వచ్చి? నెక్స్ట్ సీఎం రేవంత్ రెడ్డి కంపల్సరీ రారండి, కవితక్కే వస్తుంది. మన టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఆటో వాళ్ళకి కానీ మహిళలకు కానీ ప్రతి ఒక్కరికి న్యాయం చేయడానికి అక్క పార్టీ పెట్టడం జరిగింది. పగటి కళ్ళకి అంటుండండి అవన్నీ కాని ముచ్చట్లు. ఒక్కసారి పబ్లిక్ లోకి వెళ్ళి అడగండి మళ్ళీ రేవంత్ వస్తారా అని. రేవంత్ అయ్యో ఒక్కసారి వేసే ఓట్లు మేము పొరపాటు చేసినాము, మాకు రేవంత్ వల్ల ఏమీ జరగలేదు, ఉన్న అధికారంలో మాకు ఏ పథకాలు రావట్లేదు, ఎవరు లబ్ధి పొందట్లేదు అని చెప్తున్నారు పబ్లిక్. ఆటో వాళ్ళకి ఎంత అన్యాయం జరుగుతుందండి. ఇవాళ ఆటో వాళ్ళు ధర్నా చేయడానికి సిద్ధపడింది దేనికి? నువ్వు ఫ్రీ బస్సు పెట్టినా అన్నావు, ఫ్రీ బస్సు పెట్టినావు, మళ్ళీ ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ అంటున్నావు. ఏం చేయాలి నువ్వు పబ్లిక్ ని? ఆటో వాళ్ళకి ఏం న్యాయం చేస్తున్నావు నువ్వు చెప్పు? వాళ్ళు ఎప్పటి నుంచో ధర్నా చేస్తున్నారు, మాకు న్యాయం జరగట్లేదు, ఫ్రీ బస్సులు పెట్టి మా పొట్ట కొడుతున్నావు అని వాళ్ళు ఎప్పటి నుంచో మోపోతుంటే వాళ్ళ గురించి నువ్వు కనీసం పట్టించుకున్నావా? వాళ్ళకి ఏదైనా చేస్తాను హామీ ఇచ్చినవా? ఏం చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నావు?